అందరూ నమస్కారం అండి. నేను మీ కోని అంకబాబు. ఈరోజు ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే దృశ్యం 3. చూసారుగా తమ్నైల్. ఎట్లా ఉందంటే సినిమా సాగతీతగా ల్యాగ్. అంటే మనం దృశ్యం 1 చూసాము, దృశ్యం 2 చూసాం. వెంకటేష్ గారి క్యారెక్టర్ అదిరిపోయింది. అంటే అఫ్కోర్స్ అది మలయాళంలో మోహన్ లాల్ గారు చేశారు, ఇక్కడ అయినా చించేశారు. అయితే వాటిలో ఉన్నంత స్పీడు ఇక్కడ లేదు. ఆ పట్టు బిగి అనేది లేదన్నమాట. ఆ సస్పెన్స్ అనేది డైరెక్టర్ గారు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు, నేను చెప్పాలి. అట్లాగే ఉంది, ఒక సీరియల్ లాగే ఉంది. ఇది ఒక సీరియల్ చూస్తున్నట్టు ఫీలింగ్ ఇంకా డల్గా ఉందన్నమాట. దానితోడు తెలుగు నేటివిటీకి దూరంగా ఉంది. తెలుగు నేటివిటీకి చాలా దూరంగా ఉంది. ఎందుకంటే ఆడొచ్చి మనం వెంకటేష్ గారు, మీనా గారు కాంబినేషన్లో ఆ సినిమాలను కూడా విజయనగరం నేపథ్యంలో అట్లా రావడం అనేది మనకు బాగా కనెక్ట్ అయ్యింది. తెలుగు వారికి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక్కడ ఏమైందంటే పూర్తిగా కేరళ నేపథ్యం అయిపోయింది. కథేమో అదే. ఇది దృశ్యం 1 సీక్వెల్ వచ్చి కంటిన్యూషన్ వచ్చి దృశ్యం 2, దానికి సీక్వెల్ దానికి కంటిన్యూషన్ వచ్చి ఇది. అలా అనుకున్నప్పుడు అదే నేపథ్యాన్ని పాటించుంటే బాగుంటుంది. అంటే అదే విజయనగరం అట్లా తెలుగు ఆంధ్ర ప్రాంతం. ఇప్పుడు ఎంత డబ్బింగ్ సినిమా అయినా ఈ మధ్య సినిమాల్లో ఏ ప్రాంతానికి సినిమా అయితే ఆ ప్రాంతానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏ విధమైన చిన్న మార్పు కూడా చేయలేదన్నమాట. ఒక మాటలు తప్ప కనిపించే బోర్డులు కానీ వాళ్ళ పాత్ర పేర్లు కానీ ఇవేమి లేవు. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అందులోనూ అక్కడ మనం దృశ్యం 1 దృశ్యం 2లో ఆంధ్ర ప్రాంతం నేపథ్యంలోనూ వాళ్ళకి హిందువులుగాను చూపించడం జరిగింది. ఇక్కడ ఒక్కసారిగా క్రిస్టియన్ ఫ్యామిలీ చూపించారు. పైగా మీనా గారిని బొట్టు లేకుండా మనం చూడలేరు కూడా. అంత ఇదిగా ఇబ్బందికరంగా ఉంది. ఒకటి కేరళ నేపథ్యంలో తీసిన సినిమా అయినా కూడా నేపథ్యం అయినా కూడా కొంచెం తెలుగువారి నేటివికి దగ్గరగా తెలుగు ప్రాంత పేర్లు తెలుగు ఆంధ్ర నేపథ్యంలో కొన్ని మార్పులు చేసుంటే కొంచెం కనెక్ట్ అయ్యేదేమో. అట్లా తెలుగు నేటివిటీకి దూరంగా ఉంది ఒకటి. రెండవది సాగతీత చాలా నీరసం వస్తుందండి. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి అదిరిపోద్ది. ఆ ట్విస్టులు కాసేపు అయినా కూడా బాగుంది. ఆ సినిమానికి ప్రాణమే ట్విస్ట్లు అనమాట. కానీ మిగతా అంతా సినిమా చూసుకుంటే మాత్రం బోర్ కొట్టేస్తుంది. చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. అంత ఇదే జీతు జోసెఫ్ గారు మంచి డైరెక్టర్, చక్కని సినిమాలు తీశారు కదా. మరి అటువంటి అయినా ఈ విషయంలో ఎందుకు అంత నిర్లక్ష్యంగా, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాడో ఏందో తెలియదు. కానీ అయితే అఫ్కోర్స్ ఏంటంటే దృశ్యం 1 దృశ్యం 2 సినిమాలు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తారు కంటిన్యూషన్ అన్నట్టు. కానీ మన నేపథ్యం వేరు, ఆ నేపథ్యం వేరు. ప్రధాన సమస్య ఏంటంటే ఈ తెలుగులో ఉన్న క్యారెక్టర్లు ఎవరైతే పోషించారో ఆ క్యారెక్టర్ని అక్కడ మనం పోల్చుకోలేకపోయినాం. అంటే ఎవరు ఏది క్యారెక్టరు, ఎవరు ఏది క్యారెక్టరు, అక్కడ క్యారెక్టర్లు ఏంది, ఇక్కడ ఆ క్యారెక్టర్ ఇక్కడ ఏంది అనేది మనం పోల్చుకోవడానికి చాలా కష్టం, టైం పడుతుంది. పేర్లు కామన్గా లేవు ఒకటి. రెండోది చూస్తే ఫేస్లు వేరే అయిపోయినాయి. అంతా కేరళ నేపథ్యము. ఇది పూర్తిగా డైరెక్ట్ డబ్బింగ్ సీరియల్లా అన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఎంత డబ్బింగ్ అయినా దాని ఇప్పుడు కాంతారా కావచ్చు, మరి మన వాజా వెళ్ళవలసింది కదా, వాళ్ళ ఇలా ఏ వచ్చినా కూడా దాని తెలుగు నేటివిటీ తగ్గట్టుగా మార్చుకొని తీశారు. అటువంటి ప్రయత్నం అనేది చేయలేదు జీతు జోసెఫ్ గారు. అది అతి విశ్వాసమో ఆత్మవిశ్వాసమో తెలియదు, కానీ చాలా పొరపాటు తప్పులో కాలైతే చేశారు. అలాగే మోహన్ లాల్ యాక్షను చెప్పక్కరైన మలయాళ సూపర్ స్టారు, దీంట్లో యథావిధిగా అదరగొట్టేశారు. కాకపోతే ఆ సార్ అయినా సరే ఆలోచించాల్సింది, మనం తెలుగు వారికి చేరువ అవ్వాలంటే తెలుగు నేటివిటీ దగ్గరగా కొన్ని మార్పులు చేయాల్సి అక్కడక్కడ పేర్లుగా, ఊర్ల పేర్లు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, తర్వాత కొన్ని డ్రెస్ సెన్స్, కొన్ని విషయాల్లో ఉమ్మడిగా కొన్ని ఉంటాయి ఫీచర్స్, అలాంటి పాటించాలి అనేది. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మలయాళ సినిమా అయితే సరే, మనం ఆల్రెడీ దృశ్యం 1 దృశ్యం 2 చూస్తున్నాం. మరి దానికి అనుబంధంగా ఉన్నటువంటి సినిమా ఆ యొక్క పోలికలే లేకుండా, ఆ యొక్క ఆనవాళ్ళు లేకుండా డైరెక్ట్గా మలయాళ సినిమా
డబ్బింగు అని తెలిసిపోయేంతగా ఉంటే ఇబ్బందికరంగా ఉంది. దానికి తోడు ల్యాగ్, ఫస్ట్ హాఫ్ అంతా సాగతీతే. అసలు ఎందుకు వచ్చావురా నాయన దేవుడు అనిపిస్తుంది. సినిమా అయితే సాగతీతగా గడిచింది. క్లైమాక్స్ మాత్రం ఎదిరిపోయింది. మన మోహన్ లాల్ గారి యాక్షన్ అయితే సినిమాకి హైలైటు. కానీ మీనాన్న మాత్రం అలా అయితే చూడలేకపోయినామండి. మన తెలుగు కథానాయకునటువంటి ఆ మీనా అక్కడ మనం ఆ విధంగా చూడలేకపోయినాం. కొన్ని సన్నివేశాలు ఊహించినట్టుగానే అనిపిస్తాయి. మొదట అంతా ఊహించకుండా ఏం లేదండి. తర్వాత ఇక మీదటైనా సరే డైరెక్టర్ జీతు జోసెఫ్ కానీ, అలాగే హీరో గారు మోహన్ లాల్ కానీ ఇక మీద వచ్చే సినిమాల్లో తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేదిగా మార్పులు చేర్పులతో సినిమాలు తీస్తారని, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ ప్రయత్నాలు చేస్తారని అనుకుంటున్నాను. సినిమా అయితే స్లో నెరేషను, క్లైమాక్స్ సూపరు. ఇది ఈ సినిమా గురించి నేను చెప్పదలుచుకుంది. నేనైతే ఈ సినిమాకి రేటింగు 2.25 నాకు నచ్చేంత వరకు. ఇది నా సొంత అభిప్రాయం, మిగతా వాళ్ళతో నాకు పని లేదండి. నా అభిప్రాయం వరకు 2.25గా నేను రేటింగ్ నిర్ణయిస్తున్నాను. అయితే ఫ్యామిలీ మొత్తం ఏ ఇబ్బంది లేకుండా మనం ఒకసారి చూడొచ్చు. ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సరే హ్యాపీగా వెళ్ళి ఒకసారి చూడొచ్చు. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళొద్దు. వెళ్ళామా, చూసామా, వచ్చామా, లాస్ట్లో థ్రిల్కి గురైనామా, ఇంతే. చూడండి, ఇదే పరిస్థితి. నమస్కారం.